భారతదేశ నాటక రంగ చరిత్రలో సురభికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత 140 సంవత్సరాలుగా భారత్ సహా బర్మా, ప్యారిస్ తదితర దేశాల్లో కూడా ఈ నాటకాలను ప్రదర్శించడం జరిగింది. అటువంటి సురభి నాటకాలను విశాఖ జిల్లా వాసులకు పరిచయం చేసింది బాదంగిర్ సాయి రంగసాయి నాటక సంఘం. నేటి వరకు 100కు పైగా సురభి నాటకాలను విశాఖలో ప్రదర్శించడం జరిగింది. రంగసాయి నాటక సంఘం ఈ నెల 29వ తేదీ నుంచి విశాఖపట్నం మద్దిలపాలెంలో కళాభారతి ఏసీ ఆడిటోరియం వేదికగా వారం రోజుల పాటు ఈ సురభి నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారు. జూన్ 29వ తేదీన మాయాబజార్, 30వ తేదీన భక్త ప్రహ్లాద, జూలై 1న లవకుశ, 2వ తేదీన భూకైలాస్, 3న పాతాల భైరవి, 4వ తేదీన శ్రీకృష్ణలీలలు, 7వ తేదీన మాయాబజార్ నాటకాన్ని కళాభారతి యాజమాన్యం సహకారంతో ప్రదర్శన జరుగుతోంది. అందరికీ కళాభివందనాలండి. నా పేరు బాదంగిరి సాయి రంగసాయి నాటక సంఘం. గతంలో ఎన్నో సురభి నాటకాలు, సుమారు 100కు పైగా నాటకాలు చేసాం. 2006 30 రోజులు చేసాం. అదే ఉత్సాహంతో ఒక కొత్త ఆలోచనతో ప్రజలే పోషకులు అవ్వాలనే ఉద్దేశంతో ప్రజలకు ఏ విధంగా ఎంట్రీ ఫీజు లేకుండా ఉచితంగా ఈ సురభి నాటకాలని 29వ తారీఖు నుంచి జూన్ 5వ తారీఖు వరకు 6 నాటకాలు, 7 నాటకాలు, 2 సార్లు మాయాబజార్ నాటకం వేస్తున్నాం సార్. ప్రవేశం ఉచితం. తప్పకుండా ప్రతి ఒక్కరూ మన విశాఖపట్నం మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో ఈ ప్రదర్శన ఉంటాయి. 6:15కి ఏమో సభ, 6:45కి నాటకాలు ఉంటాయి. దీనికి అటు కళాభారతి యాజమాన్యం తరఫున ఎంఎస్ఎన్ రాజు గారు కొంతమేరకు మనకి ఈ యొక్క రాయితీ ఇచ్చారు. అట్లాగే భోజనాన్ని కంచెల అచ్యుతరావు గారిని మరొక వదాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. ఇలా ఎవరి కాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. ఇంకో విశేషం ఏంటంటే ఇలా చెప్పడం మర్చిపోయాను, ఈ సంస్థ సురభి పెట్టి 140వ సంవత్సరం వార్షికోత్సవం అండి. అది ఎందుకో మిస్ అయ్యాను. 140 years ఇప్పటికి అవుతుంది. ఆ సందర్భంగా ఈ ఫెస్టివల్ చేస్తున్నాం. భానుదయ నాట్య మండలి వాళ్ళు మన దగ్గరికి వచ్చి, సాయి గారు మీకు నాటకాలు వేసి వెళ్తాం, మీరు మాకేమీ డబ్బులు ఇవ్వకపోయినా ఎవరైనా ప్రజలు ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకుని మేము వెళ్తామని ఒక పెద్ద మాట చెప్పారు. దాంతో ఇది కొత్తగా డిజైన్ చేశాను. ఇది ఫస్ట్ టైం అండి, ఇండియాలో ఎక్కడ జరగలేదు. ఎక్కడ అంటే ఆర్గనైజర్ డబ్బులు ఇవ్వకుండా, థియేటర్కి పెద్ద డబ్బులు కట్టకుండా ఎప్పుడు లేదు. ఆల్ డబ్బులు తీసుకోకుండా, ప్రజల డబ్బులు ఇవ్వకుండా, ఈ అంతా ఫ్రీయే. మరి ఎలాగంటే ప్రేక్షకులు స్పందనే చూసి సరే ఏమన్నా వస్తే పట్టుకెళ్తారు, లేకపోతే మరో మాట అన్నారు. వాళ్ళు ఒకటే అన్నారు, మీరు ఇచ్చే మీడియా కవరేజ్ చూసారా, అది కొన్ని కోట్ల విలువైందండి అనేది అందరికీ సురభిలో ప్రచారం అయిపోయిందండి. విశాఖపట్నం అంటే మీడియా అద్భుతంగా రాస్తారు, ఇంకా మనకి డబ్బులతో పని ఏముందనే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ సంస్థ వారు ముందుకు వచ్చారు. ఈ సంస్థ కూడా 60-70 సంవత్సరాల నుంచి నాటకాలు వేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఫెస్టివల్ మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మీడియా మిత్రులు చెప్తాను, మీరు కుటుంబ సభ్యులతో రండి. మీరు మీ డ్యూటీలో ఉన్న కుటుంబ సభ్యులు అక్కడ పంపించాలి.